అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఉషామయూఖం అనే ఈ ఛానల్ ఉన్నదే మనందరి కోసం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలని కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. అయితే షార్ట్స్ రూపంలో అంటే 15 సెకండ్స్ షార్ట్స్ ఉంటాయి కదా! అట్లాంటి షార్ట్స్ రూపంలో ఆదిత్య హృదయంలోని ఒక్కొక్క శ్లోకాన్ని స్పష్టంగా భగవంతుడు నాకిచ్చిన స్వరం మేరకు చదివి అందులో పెట్టానండి. కాబట్టి ఎవరైనా ఆదిత్య హృదయాన్ని విని చదువుకుందాం అనుకున్నా, లేదంటే అది విని అట్లా పారాయణ చేసుకుందాం అనుకున్నా కూడా మీకు ఉపయోగపడుతుందని చేశానండి. ప్లీజ్ దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా మంచి మంచి విషయాలన్నీ ఉంటాయి. మొన్ననే కార్తీక పురాణం పూర్తయింది కదా! ఎప్పుడైనా సరే పురాణంలోని విషయాలు తెలుసుకోవడం వల్లండి, అంటే కార్తీక మాసం అయిపోయింది కదా! ఇప్పుడు మళ్ళా వీడియోస్ చూడడం ఎందుకు అని అనుకుంటారేమో. అయిపోయినప్పటికీ కూడా పురాణాలు అడ్డుపెట్టి మనకి ధర్మాచరణని నేర్పారండి మన పెద్దలు, మన మునులు, ఋషులు అందరూను. కాబట్టి ధర్మాచరణను తెలుసుకోవడం అన్నది విద్యుక్త ధర్మం మనందరికీ కూడా. సరే, ఈ మధ్యన చాలా వీడియోస్ కొన్ని చూస్తున్నాం. ఏంటంటే వారణాసి అనేటువంటి సినిమా, రాజమౌళి గారు లెజెండరీ డైరెక్టరు, ఆయన సినిమా తీస్తున్నారు అని అనగానే ఆబ్వియస్లీ ప్రతి ఒక్కళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ చాలా హై లెవెల్లో ఉంటాయి. అయితే ఈ వారణాసి అనే సినిమా ఈసారి మహేష్ బాబు గారిని పెట్టి తీస్తున్నారు. ఇంకా ముదావహం అందరికీ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఎప్పుడు వస్తుందా అని. దానిది ఒక చిన్న వీడియో మొన్న రిలీజ్ చేయడంలో రాజమౌళి గారు మాట్లాడిన మాటల్ని చాలామంది చాలా రకాలుగా తీసుకుని పలు రకాలుగా లోకులు పలు విధాలుగా మాట్లాడతారన్నట్టుగా మాట్లాడుతున్నారు. అందులో ఎక్కువ శాతం మంది ఆయన అన్న మాటని తప్పుగా చిత్రిస్తున్నారు. కొద్దిమంది మాత్రమే దానిలో ఉన్న అంతర్భావాన్ని గ్రహించి సర్ది చెప్తున్నారు. సరే, ఏవి ఎట్లా ఉన్నా కూడా మనం ఇందులో ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటో అన్నది తెలియాలి కదా! ఊరికే ఇప్పుడు తప్పులు, లోపాలు ఎంచడం అన్నది అంత మంచి విషయం కాదు. ఎందుకంటే తప్పులెన్నువారు తండోపతండంబు ఉర్వి జనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ అని మనకి వేమన శతకంలో ఓ పద్యం ఉంది. అది ఇగో ఇలాంటప్పుడే ఆ జీవితానుభవాలను తెలుసుకోవాలనంటే ఇలాంటి తెలుగు పద్యం సంపద తెలియాలి. సరే, అవన్నీ పక్కన పెడితే నాస్తికుడు 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 భగవంతుడి యందు నమ్మకం లేదు అతనికి. కానీ భగవంతుడి సినిమాలనే, భగవంతుడి ఇతిహాసాలని, వృత్తాంతాలనే తను కథాంశంగా తీసుకుంటూ సినిమాలు చేస్తూ కోట్లు గడిస్తున్నాడు. ఇతను ఏమైనా ఎక్కడైనా ఓ గుడి కట్టించాడా? తర్వాత అసలు నాస్తికుడు కదా! అతను కేవలం మహేష్ బాబు గారిని తక్కువ చేయడానికే ఈ విధంగా జరుగుతోంది, చేస్తున్నారు. ఇదెవరిదో ప్లాను. కాబట్టి మహేష్ బాబు ఫ్యాన్స్ మీరు మేలుకోవాలి, మీరు గమనించాలి అని చెప్పి కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా కొన్ని మీడియాస్‌లో వినపడుతున్నాయి. ఏది కూడా మనకి ఇప్పుడు శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా కాదేది కవిత కనరకం అన్నట్టుగా అసలు మనం ఆహ్, ఇలాంటివన్నీ మీటింగ్స్ మనకి మనమే అనుకుందాం. చూస్తున్నాము అంటే ఎవడైనా పొరపాటున ఏదైనా ఓ ముక్కంటాడా, ఆ ముక్క పట్టుకుని మనం అది పెద్ద కాంట్రవర్సీగా చేసుకుంటూ దానిలో ఎక్కడ లేనివి అదేదో కోడిగుడ్డు మీద ఏదో పీకారన్నట్టుగా అన్ని చేసి దాన్నో వీడియో చేసుకుందాం అనుకుంటాం. మనం ఒక్కసారి ఆలోచించాలి గదా! ఏఎన్నార్ గారు పబ్లిక్‌గా ఎన్నో సార్లు చెప్పారండి. నాకు దేవుడంటే నమ్మకం లేదు. నేను నాస్తికుడిని. ఆయన ఇంటర్వ్యూస్ మీరు వెతకండి. చాలా చోట్ల మాట్లాడినప్పుడు కొన్ని చెప్పారు. కానీ అతను 'తుకారాం' సినిమాని ఎలా తీశారు? అందులో హీరోగా ఎలా నటించారు? ఎలా ఒప్పించారు? అంతేనా? క్షేత్రయ్యగా కూడా
సరే, ఇంకోటుంది. చెన్నకేశవ స్వామికి భక్తుడిగా 'అమరశిల్పి జక్కన్న' సినిమా, అందులోనూ అతను యాక్ట్ చేశారు. సరే, ఇవి కూడా పోనీ పక్కన పెడదాం అనుకుందాం కాసేపు. ఇతను ఒకప్పుడు 'భక్త జయదేవ' సినిమా తీశారు. మరి జయదేవుడు ఏంటండి, కృష్ణ భక్తితో పొంగిపోయి అష్టపదులు రాశారు. మరి ఆ నటనని ఆయన మెప్పించారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, భక్తి ప్రతి ఒక్కళ్ళ పర్సనల్ మ్యాటర్ అండి. ఇది మీరు ఏదైతే చేస్తున్నారో వృత్తి, అది నటన కావచ్చు, పాట కావచ్చు, వ్యాఖ్య కావచ్చు, ఏదైనా సరే ఆ వృత్తి అన్నది అది వాళ్ళకి విద్యుక్త ధర్మం, ఉదర పోషణార్థం. అంతే తప్ప దీన్ని దాన్ని మిక్స్ చేసి చూడకూడదండి. ఎందుకంటే దీనికి ఒక ఉదాహరణ చెప్పచ్చు ఈజీగా. ఇంటిలో ఒక్కసారి కూడా ఓ దీపం వెలిగించని మగాళ్ళు ఎంతోమంది ఈ వినాయక చవితులు లేదంటే దసరాలు ఇలాంటివి ఏమన్నా పండగలు ఏమన్నా వచ్చేసరికల్లా వాళ్ళ ఆఫీసుల్లో మాత్రం దీపాలు వెలిగించడంలోనూ, అక్కడికి వెళ్ళి షూస్ అన్ని తీసేసి దండాలు పెట్టడంలోనూ లీనమైపోతారు. మనం చూడలేదా ఎంతోమందిని? భక్తి మనిషిని ఆధ్యాత్మికతతో అందరి పట్ల ఉండవలసేటటువంటి ఒక విధమైన డివైన్ భావంతో పెరగడానికి ఉంది తప్పించి, భక్తి అనే పేరుతో మభ్యపెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారే, వాళ్ళ మీద పడితే బాగుంటుంది. ఇతను ఒక చిన్న పొరపాటు అని అనుకుందాం. అదేం చేశారు అంటే, రావణ అంటే అక్కడ కిందన ఎరా వేశారు చూసారా, బీసీఈ అని చెప్పి వేశారు చూసారా, 700 ఏదో ఆ ఇయర్ది. అది దానికి మన నండూరి గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎందుకంటే 24వ మహాయుగంలో అంటే ఒక మహాయుగం అనంటే ఏంటవుతుంది, 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. 24వ మహాయుగంలో ఉండేటటువంటి త్రేతాయుగంలో అప్పుడు జరిగింది శ్రీరామచంద్రుల వారి ఇతిహాసం. అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇతను చెప్పినట్టు ప్రకారం ఆ ఏడాది కాదు, ఇది కొంచెం చూసుకోవలసిన విషయం అంతే. అంతకు తప్పించి అతనికి హనుమ అంటే నిజానికి ఆయన అన్న మాట ఏమిటో తెలుసా, హనుమ అంటే నాకు అసలు భగవంతుడి మీద భక్తి లేదు, కానీ మా నాన్నకి చాలా హనుమ అంటే చాలా ఉంది. మరి అతను అంత ఉంటే ఇలా చేస్తారా అని నేను అనుకున్నాను అన్నారు. కానీ మళ్ళీ వచ్చిందా లేదా? ఇప్పుడు భక్తి ఉండడం అంటే పని మానేసి కూర్చోవడం కాదు అన్నది అతని అభిప్రాయం. ఎందుకంటే భక్తి ఉండాలి, చెయ్యవలసిన పనిని చెయ్యాల్సిన విధంగా చెయ్యాల్సిన సమయానికి చెయ్యాలి. మనకి ఒక మాట చెప్తారు, వర్క్ ఈజ్ వర్షిప్ అని. ఆయన అలా చేస్తున్నాడేమో. ప్రతి ఒక్కళ్ళు పూజలు చేస్తారండి, కొంతమంది బయటికి కనపడతా ఉంటాయి. మనం రోజు యూట్యూబ్ తీసేసరికల్లా కొన్ని వీడియోస్ చూడటం లేదు. క్షీరాబ్ది ద్వాదశి అని ఇలా పట్టు చీరలు కట్టుకొని గంటలు గణగణ వాయించేసి అవి చేసి ఇవి చేసి ఒక నాయకురాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఆమె ఫోటోలు వస్తాయి. ఆమె ఫలానా లిఫ్ట్లో, ఆమె ఫలానా పెళ్లిలో, ఆమె ఫలానా ఇదిగో అని చెప్పి వస్తున్నాయి. ఆ పేర్లు నేను చెప్పక్కర్లేదు. మై కట్టుకుంటే ఊరు వాళ్ళందరినీ, కనిపించిన వాళ్ళందరినీ నోటుకొచ్చిన బండబూతులు తిడుతుంది. ఇంట్లో మాత్రం గణగణ గణగణ గంట వాయించేసి చేస్తే ఈ పాపం పోతుంది అనుకుంటున్నారా? పుణ్యం రాసి పుణ్యదే, పాపం రాసి పాపందే. ఇప్పుడు భగవంతుడు మనకి 2 ఇచ్చాడనమాట, ఈ ఫుడ్ తిను, ఈ బట్ట కట్టుకో అని. పుణ్యము పాపం కూడా అలాంటివే. ఆ బట్ట కట్టుకోవాలి, ఈ ఫుడ్ తినాలి. అది అయితే ఆ ఒక్క చిన్న విషయం, ఆ రాముల వారి కథ జరిగినటువంటి ఇతిహాసం, ఆ సంవత్సరాన్ని అతను మార్చాలేమో కానీ అంతకు మించి ఆయన అన్న మాటల్లో తప్పేంటుంది. రెండోది, మీరు ఒకటి ఆలోచించండి, ఒక సమర్థుడికి ఒక ఆలోచన వస్తే కొన్ని లక్షల మందికి ఉపాధి అవుతుంది.
మీరు గుడి కట్టారా, అది కట్టారా, ఇది కట్టారా, అన్ని కోట్లు సంపాదించుకున్నాం అంటే ఆయన అన్ని కోట్లు సంపాదించుకున్నానంటే ఉత్తిన ఆయన ఒళ్ళో ఎవరం వేయలేదండి. ఆ కథని అంత పటిష్టంగా నిలబడడానికి ఆయన ఎంత కృషి పడ్డాడు, ఆయనతో పాటు ఆయన టీం అంతా ఎలా కృషి కృషి చేశారు. ఆ నిమిత్యార్థం కొన్ని లక్షల మందికి ఉపాధి దొరికింది. మానవ సేవ మాధవ సేవలా కనపడటం లేదా? మనుషులకు ఉపాధి ఇచ్చాడు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి భగవంతుడు విధిస్తూ ఉంటాడు. పూజలు చేసేవాళ్ళకి వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు. యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు యజ్ఞయాగాలు చేస్తూ ఉంటారు. ఇవే చేస్తూ కూర్చుంటే మరి పొలం రైతుకెళ్ళి పని చేయక్కర్లేదా? వాడు ఎండలో తిరగక్కర్లేదా? నాట్లు నాటక్కర్లేదా? పంట ఎలా వస్తుంది? ఎవరికి ఇచ్చిన పనిని వాళ్ళు చెయ్యాలి. అయితే వాళ్ళు భగవంతుడిందు నమ్మకంతో చేశారా? నమ్మకం లేకుండా చేశారా? అనే దానికన్నా పనిని తన విద్యుక్త ధర్మంగా భావించి శ్రద్ధగా పనే దైవం అనుకుని చేశారా లేదా? ఇంతే మ్యాటరు. దాన్ని దీనికోసం చాలా పెద్ద 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 మాటలు వచ్చేస్తున్నాయి. కథ అన్నది ఎలా రాసుకోవాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, ఇవన్నీ ఆయనకి తెలుసు. సరే, ఒక మనిషి వరుసగా ఎదిగిపోతా ఉంటే మిగిలినవి కొంచెం చూడ్డానికి కాస్త ఇబ్బంది కలిగే కళ్ళన్నీ కూడా ఏదో ఒకటి ఎక్కడ దొరుకుతుందా అని చాతక పక్షుల్లా చూసి ఆ ఒక్క పాయింట్‌నే పట్టుకొని హైలైట్ చేస్తారు తప్ప, అంతకన్నా వేరే ఏం లేదు. దీనికోసం మహేష్ గారి ఫ్యాన్స్ గట్రా ఏమీ ఇబ్బంది పడిపోయి బెంగ పెట్టేసేసుకొని చేయక్కర్లేదు. మహేష్ బాబు ఈజ్ ఆల్వేస్ మహేష్ బాబు. హి ఈజ్ ఆల్వేస్ ఎ ప్రిన్స్. అతనంటే అభిమానం అందరికీ ఉంది. రాజమౌళి గారిది తర్వాత మహేష్ బాబు గారి కాంబినేషన్‌లో ఒక పిక్చర్ వస్తోంది అనంటే అందరూ చాలా ఇదిగానే చూస్తున్నాం. చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఆ తీసే సినిమానేదో హాయిగా తీయనివ్వండి. చాలామందికి అందులో ఉపాధి ఉంది. చాలామందికి అందులో ఆనందం, ఎంటర్‌టైన్‌మెంట్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇందులో ఎక్కడ ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పింది నాస్తికుడైతే బతకూడదని, సినిమా తీయకూడదని రూల్ ఉందేమిటి ఎక్కడైనా? కదా! అంచేత ఆయన పని ఆయన చేస్తున్నాడు. చేయనివ్వండి. మన పని మనం ఎలాగో మనం చేస్తున్నాం. భక్తి ఛానల్స్ చెప్పేవాళ్ళు భక్తి చెప్తూనే ఉన్నారు. భక్తి మాటున దరిద్రాలు చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఆయనెవడో మొన్న ఒక దానిలో చూశాను నేను. ఇలా ఆయన కాళ్ళ మీద ఎవడో ఆయన ఒంటి మీద వాళ్ళు చేయి వేసి పడితే ఆయన వాళ్ళని కొడతాడు. అది ఆడైనా, మగైనా. వాళ్ళ చేతుల్ని ఇలా తన నడుము మీద పెట్టుకుని. ఏమిటో వెర్రి వెర్రి పోకడలు. అదేనేమిటి భక్తంటే? సో, మనం పడితే భక్తి మాటున జరుగుతున్నటువంటి ఇలాంటివి వాళ్ళని ఏకి పారేస్తూ ఉందాం మనం. అంతే తప్ప పని దైవంగా భావించేవాళ్ళు ఉండాలండి. ఎందుకంటే అందరూ కూర్చొని కబుర్లను చెప్తామంటే పని చేసేవాడు ఎవడో ఒకడు ఉండాలిగా. అది. అంటే ఆయనే పని చేస్తున్నాడా మరెవరు పని చేయటం లేదా? అబ్బెబ్బెబ్బే! అది కాదండి. ఎవరికి ఇప్పుడు ఆయనకి ఏ వృత్తిలో, ఏ పనిలో అయితే రాణింపు ఉందో ఆయన ఆ పని చేసుకోనివ్వండి. కానీ అదెప్పుడూ కూడా నిజానికి ఆయనెప్పుడు కాంట్రోవర్సీలు అట్లా తీసుకొచ్చే మనిషి కాడు. ఆ సంవత్సరం గురించి, రామాయణ కాలం గురించి చిన్న ఏదో ఇన్ఫర్మేషన్ లోపం వచ్చుంటుంది. ఇప్పుడు ఆయన గూడా చూస్తూ ఉంటారు గదా! ఈ వీడియోస్ అన్నీని తెలుసుకుంటారు. తర్వాత ఇంకో విషయం అండి. ఓ ఛానల్‌లో విన్నాను నేను. భక్త రామదాసుకి రాజమౌళి గారికి సాపత్యం గురించి మాట్లాడారు. ఏవండి అసలు సాపత్యం చెప్పాల్సిన అవసరం ఇక్కడ లేదు. అది పక్కన పెడితే, భక్త రామదాసు గారు భక్తి మళ్ళీ మనం అనుకుందాం. భక్తి ఈజ్ ఎ పర్సనల్ భావన అది, ఎమోషన్ అది. ప్యూర్‌లీ పర్సనల్ ఎమోషన్ అది. ఓకే. అయితే అక్కడ తానీషా రామదాసుని ఎందుకు జైల్లో పెట్టాడు అనంటే, దానికి కరెక్ట్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఆ కథలోనే ఉంది. ఇతనికి రామభక్తి ఉండడం మంచిదే. రాముడి యందు అత్యంత ప్రీతి ఉండడం మంచిదే. అది అతని పర్సనల్ మ్యాటరు. దానికోసం ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వం నిమిత్యార్థం ప్రభుత్వాధికారిగా ఉండి శిస్తు వసూలు చేసిన తర్వాత శిస్తుని చెల్లింపు చేయవలసిన బాధ్యత ఆయనకుంది. దానిని ఆయన తన సొంతం కోసమని కాదు. కానీ భగవంతుడికే గుడి కట్టాడు. నిజమే. కానీ
ఏమిటవుతుంది? చెప్పకుండా చేశారు అని. నా ప్రభువు రాముడు అనుకున్నానంటే అది ఎమోషన్ అది. మనం చాలామంది ప్రాక్టికల్‌గా మాట్లాడుతూ ఉంటాం కదా! ప్రాక్టికల్‌గా మాట్లాడాలి అనంటే తను ఎక్కడ అధికారిగా ఉన్నావు, తనకెవరు జీతం ఇస్తున్నారు, వాళ్ళకి తన అకౌంటబిలిటీ ఉండాలి కదా! అందుకు తానీషా గారు అతన్ని జైల్లో పెట్టడం, ఆయన బాధలు పడడం, ఆఖరికి నా నా కోసం ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని అన్నప్పుడు నిజమే నేనే తీర్చుకుంటాను ఈ అప్పని చెప్పి రాముల వారు, లక్ష్మణుల వారే వచ్చి తీర్చుకున్నారు. అర్థమైందా? అంచేత భక్తి నాకు దేవుడి మీద నమ్మకం లేదు అనంటే, దేవుడు అనంటే ఒక వ్యక్తి అనుకోవచ్చు. ఆ విధంగా నమ్మకం లేకపోవచ్చు. కానీ ప్రకృతి యందు అతనికి విశ్వాసం ఉండొచ్చు. ప్రకృతి కూడా భగవంతుడే కదండీ! కదా! పంచభూతాల కలయిక ప్రకృతి. ఆ ప్రకృతి భగవత్ స్వరూపం కాదా? అందుచేత ప్రతి దానిలోనూ కూడా ఆహ్, ఏ ఎక్కడెక్కడ దొరుకుతుందా అన్న పాయింట్ కన్నా, అట్లాంటి చిన్న చిన్నవి వదిలేస్తా ఉంటే, ఇదిగో నండూరు గారు చెప్పారు శ్రీనివాస్ గారు. ఆ చక్కగా రాముల వారి రామాయణం జరిగిన కాలం గురించి. అలాంటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తే గనక నిజంగా అది ఎవరైనా సరే దిద్దుకోవాల్సిందే. సో, ఇది ఫ్రెండ్స్. సో, రాజమౌళి గారి సినిమా కోసం ఎదురు చూద్దాం. వారణాసి సినిమా తప్పకుండా మరొక బ్లాక్ బస్టర్ అవుతుంది. మనందరం మళ్ళీ ఎంజాయ్ చేస్తాం కదా! దీని గురించే మాట్లాడుకుంటాం. సరేనా? సరే అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.